ప్రజలకు కార్యకర్తలకు నమస్కారం. బాధ్యత లేకుండా నిర్వహిస్తే తడకమల్ల గ్రామం నుంచి మన పార్టీ ఆఫీస్ కాడ దరిదాపు 100 నుంచి 150 మంది దాకా రావడం జరిగింది. వాళ్ళు గ్రామ కమిటీ పార్టీ ఆఫీస్ దగ్గరనే గ్రామ కమిటీ వేసుకొని గ్రామ పెద్దలంతా పార్టీ కార్యకర్తలంతా క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా మన చనగాన్ సైదుల్ని తడకమల్ల గ్రామం నుంచి అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ఆయన ఎమ్మెల్యే గారు ఆయనకు అభినందనలు కూడా తెలపడం జరిగింది. ఈ సందర్భంగా నేను సైదుల్ గారికి అందరినీ ఐక్యతతోటి అందరినీ కలుపుకొని ఎలాంటి సమాచారం మా ద్వారా వచ్చినా కానీ సభ్యులందరికీ సమాచారం ఇచ్చి అందరిని ఏకతాటిగా నడిపించాలని ఈ సందర్భంగా ఆయనకు మనవి చేస్తున్నాం. అలా 12 మంది వార్డు ఇన్ఛార్జీలు తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా 1వ వార్డు కొక్కెంకన్న, 2వ వార్డు మోదుగు రామరెడ్డి, 3వ వార్డు గంగు నాగేందర్ రెడ్డి, 4వ వార్డు నరపరాజు వెంకన్న, 5వ వార్డు బీరెల్లి వెంకటరెడ్డి, 6వ వార్డు శనగాని వెంకటేశ్వర్లు, 7వ వార్డు శనగాని వెంకటయ్య, 8వ వార్డు అప్పనమైన అంజయ్య, 9వ వార్డు కల్మల్సిరి బాలయ్య, 10వ వార్డు ముక్క జానకిరాములు, 11వ వార్డు బత్తుల శ్రీనివాసరెడ్డి, 12వ వార్డు మచ్చ మైసయ్య. వీళ్ళు ఒక పెద్ద బాడీగా చేయడం జరిగింది. వీళ్ళంతా సమిష్టితోటి పార్టీ కంపెనీ చేసి ఇండిగా ఇనానిమస్గా గ్రామాన్ని తీసుకురావాలని ఆ కోరికని వీళ్ళంతా నెరవేర్చాలని నేను కూడా మనసు జరిగింది. ఫస్ట్ ఏకగ్రీవ కార్యక్రమం నింపడానికి తను ఆయన మీద ఏదైతే బాధ్యత పెట్టిరో ఇప్పటిదాకా ఉన్న బాధ్యత వేరు, ఇప్పుడుండే బాధ్యత వేరు. ప్రతి కార్యకర్తని గ్రామంలో ఉన్న ప్రతి కార్యకర్త యొక్క సమస్యలను వాళ్ళు మీ దృష్టి తీసుకొచ్చినప్పుడు అది గ్రామ కమిటీలో నీతో పాటు ఉన్నటువంటి 12 అంటే ఏ వార్డులో సమస్య వస్తే ఆ వార్డు సభ్యులు నీ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు కానీ కార్యకర్తలు వచ్చి మాట్లాడినప్పుడు కానీ సమస్యని ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొచ్చి మండల కమిటీ గారి దగ్గర తీసుకొచ్చి మన మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసుకొచ్చి పార్టీ ఆఫీస్లో తడకమల్ల గ్రామానికి కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది. అందరూ కూడా అందరు సపోర్ట్గా చేసి నార్మల్స్గా ఎన్నుకోవడం జరిగింది. ఒక 60-70 మంది కూడా అందరి గారి చక్క నుంచి అన్నగారి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి వారి ఆఫీసులు కూడా తీసుకోవడం జరిగింది. ఒకే మాట చెప్పి వారు కూడా నెక్స్ట్ వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నార్మల్స్గా తీసుకోవాలని చెప్పేసి వారి కోరిక ఖచ్చితంగా దాన్ని సాధిస్తాం. మా అధ్యక్షుడు యువకుడు ఉత్సాహవంతుడు అందరూ మా సహకారం ఖచ్చితంగా అందిస్తామని చెప్పేసి శుభంగా